మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది చూడొచ్చు. దేవాలయాల నుంచి ఆస్తులు స్థలాలు తీసుకుంటారు, దేవాలయాల మీద పెత్తనాలు చేస్తారు, దేవాలయాల దగ్గర దేవాలయాల లోపల మన ధర్మాన్ని కించపరిచేటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తారు. అదే సమయంలో మన దేవాలయాల్ని అంటే కేవలం ఈ జనవరి 2026లో ఈ తారీఖు ఇవాళ 20, ఈ 20 రోజుల్లో 25 దేవాలయాలు రికార్డెడ్గా ధ్వంసం చేయబడ్డాయి ఈ తెలంగాణలో. ఇంకా అంటే అన్నది ఆన్ రికార్డ్. ఇది అలా రికార్డు కాకుండా ఉన్నటువంటివి నేను మొన్న చదివాను. ఎవరో ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కేవలము రామగుండం చుట్టుపక్కల అక్కడ ఉండే ఎమ్మెల్యే 52 కట్టమైసమ్మ దేవాలయాలు కూలగొట్టారట. సో ఇటువంటి పరిస్థితుల్లో దేవాలయాల్ని ప్రభుత్వమే కూలగొడుతూ, ప్రభుత్వం కాకుండా పిచ్చోళ్ళ చేతుల్లో ఒకడేమో అమ్మవారి ముత్యాలమ్మ అమ్మవారిని కాలుతో తన్నేసి పడగొట్టేస్తాడు, ఇంకొకడేమో కట్టమైసమ్మ ముందు మల విసర్జన చేస్తాడు. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఇలాంటి పని చేసేటువంటి పదాలు ఏ వాడాలో మరి ఇక్కడ మరి కొన్ని పదాలు. సో అటువంటి వారిని పిచ్చోళ్ళు అని ముద్రేసి హిందూ సమాజాన్ని ఏమనుకుంటుంది ఈ ప్రభుత్వం అనేది తెలియాలి. అది పిచ్చి మతం అని మాకు అర్థమైంది, ఆ పిచ్చోళ్ళు మాకు భయ్యాలు కాదని మాకు అర్థమైంది. కానీ ఆ పిచ్చోళ్ళ మతం నుంచి ఈ దేశాన్ని తెలంగాణని ఎందుకు రక్షించరు మీరు? ఆ పిచ్చోళ్ళు మీరు ఒకటే అని కూడా మీరే చెప్పారు. కాబట్టి ఆ పిచ్చోళ్ళ నుంచి, ఆ పిచ్చి మతం నుంచి, ఆ మత పిచ్చి నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా, హిందువులుగా మనం ఏం చేయాలి? వాళ్ళు పిచ్చోళ్ళు కన్ఫర్మ్, అది పిచ్చి మతం, మత పిచ్చి మతం ఈ దేశాన్ని 3 సార్లు మొక్కలు చేసింది, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక రాక్షసుడి మాదిరి మీరు తప్పుకుంటే పోలీసులు హిందువులందరినీ 15 నిమిషాల్లో చంపేస్తాము అన్నటువంటి ఒక రాక్షసుడి యొక్క మాటలు రికార్డెడ్గా ఇప్పటికీ సోషల్ మీడియాలో దొరుకుతుంటే వాడిని ఏమీ చెయ్యకుండా ఇప్పుడేదో కొత్తగా హేట్ స్పీచ్ తీసుకొస్తాము అంటున్నారు. అందులో మీ యొక్క ఉద్దేశం ఏం కనబడుతుంది? అది కూడా ఎక్కడ చెప్పారు? ఒక మామూలు సభలో చెబితే వేరే. ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ మధ్య కులగణన అనేది జరిగింది. అది ఎవరు చేశారు? ప్రభుత్వమే చేయించింది. ఈ కులగణనలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఈ రాష్ట్రంలో? ఒక్కడు కూడా లేడు. ఆకాశ పుష్పం అని అంటారు, ఉంటుందా? ఆకాశ పుష్పం ఉంటుందండి? ఏదో మల్లి పుష్పమో, జాజి పుష్పమో, మందార పుష్పమో ఉంటుంది. సో ఆకాశ పుష్పమో వెర్రి పుష్పమో నాకు తెలియదు. మరి అది ఏ పుష్పమో, పుష్ప 3 ఏమో నాకు తెలియదు. అసలు ఈ పుష్పాలు లేని పుష్పాలకి మొన్న 30 కోట్లు ఎంతో ఖర్చు పెట్టడం ఏంటి? లేని పుష్పాలకి సెలబ్రేషన్కి చర్చికి 7,000 ఇవ్వడం ఏంటి? అంటే ముందు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? లేని మతం, లేని మనుషులు, రాజుగారు దేవతా వస్త్రాలు. ఆ దేవతా వస్త్రాలు రాజుగారికి వేస్తే సరిపోద్దేమో, సెట్ అయిపోద్ది, హిట్ కూడా అయిపోద్ది. ఏం జరుగుతుంది తెలంగాణలో? లేని మతమా? పిచ్చి మతం ఒకటా? వీటికి మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ట్యాక్స్ పేయర్స్. అంటే ఎవరు? పబ్లిక్. డెమోక్రసీ అంటే ఏంటండి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. దీన్ని కొంచెం మార్చినట్టుగా ఉండలే? బియువై బై, ఆ బై లేదు ఇక్కడ. ఫర్ లేదు, ఆఫ్ ఇంకో ఆఫ్. అది
కనబడుతుంది కదా, వినబడుతుంది కదా. కాబట్టి ప్రస్తుతం ఇన్ని దేవాలయాల విధ్వంసం ఇక్కడ జరుగుతుంది, దానికి రుజువులు కనబడుతున్నాయి. అయినా కూడా ఒక పెద్ద స్థాయిలో అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హిందువులు యొక్క డబ్బుతో, దేవాలయాల నుంచి వచ్చే డబ్బుని వాడుకుంటూ ఇలా హిందుత్వాన్ని నాశనం చేయాలనుకునేటువంటి పిచ్చి అక్రమ మతాల వారికి ప్రజల యొక్క సొమ్ముని జీతాలుగా ఇస్తూ, అదే రాష్ట్రం అయినప్పటికీ కూడా అసలు ఈ ప్రజా వ్యవస్థను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది మేము ప్రశ్నిస్తున్నాం హిందూ లాయర్స్ ఫోరం తరపున. ఎందుకంటే ఈ దేశంలో ఇన్ని వ్యవస్థలు సక్రమంగా జరుగుతున్నాయంటే, ఈ దేశంలో ప్రశాంతత ఉంది అంటే, లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతున్నారు అంటే అది హిందువుల గొప్పతనం. హిందువుల వలన ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదు, రాదు. సెక్యులరిజం ఉందంటే అది హిందువుల వలన మాత్రమే ఉంది. ఈ మాట నాది కాదండోయ్. ఇందాక మా గోశాల శ్రీనివాస్ గారు చెప్పినట్టు నేను చెప్తున్నా అన్నట్లేదు. కేకే మహమ్మద్ గారు చెప్పారు. కేకే మహమ్మద్ గారు చెప్పారు, ఆర్కియాలజిస్టు. ఈ దేశంలో రాజ్యాంగము, ఈ దేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటాయి? అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ. కాబట్టి గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదో న్యాయ వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి అప్పీజ్మెంట్ ప్రోగ్రామ్ని, అంటే మీ పార్టీ చరిత్ర ప్రపంచానికి తెలుసు, మీరే ఓపెన్గా చెప్పారు కదా, మా మతము, మా పార్టీ ఆ మతము ఒకటే అని. సరే, వారు ఏదో శరీర భాగాల్లో తీసుకుంటారు, అది వేరే కథ. సో కాబట్టి మీ యొక్క ఆ మతం ఏదైనా, మీ అభిమతం అందరికీ తెలుస్తూ ఉంది. హిందువుల సొమ్ము వాడుకుంటూ, హిందువుల పేర్లు వాడుకుంటూ హిందుత్వానికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం అనేది ధర్మబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. ఈ చట్టం చెల్లదు. కాబట్టి మీరు హిందువులను టార్గెట్ చేసుకుని ఇలాంటి వేషాలు వేయడానికి గతంలో కూడా ప్రయత్నం చేశారు. హిందుత్వాన్ని నాశనం చేయడానికి మీ వంతు కృషి చేశారు. మీ పార్టీ అందుకే పుట్టింది, దాని మీద పనిచేస్తుంది, మాకు తెలుసు. కానీ ఇది ఒక వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇంట్లోది కాదు ఇది. కాబట్టి హిందూస్ లాయర్స్ ఫోరం దీన్ని ఖండిస్తుంది. ఈ విషయంలో పై స్థాయి వాళ్ళు కల్పించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఇది రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళినా కొట్టివేయబడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడా దేశంలో ప్రజాస్వామ్య వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, న్యాయ చట్ట వ్యతిరేక, హిందూ వ్యతిరేక పనులు చేసేటువంటి ప్రభుత్వాలందరూ కూడా జాగ్రత్తగా మసులుకోవాలి. ఎందుకంటే ఈ దేశం ప్రపంచానికి విశ్వగురువుగా నిలిచినటువంటి దేశం. ప్రపంచంలో ఏ దేశం మీద ఈ దేశం దాడి చేయలేదండి. అలాంటి ఫిలాసఫీ మనకు లేదండి. మీరు ప్రజల యొక్క సొమ్ముని హాజ్ యాత్రలకి, జెరూసలేం యాత్రలకి, పాస్టర్లకి, మొల్లాలకి ఇవ్వడం అనేది ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేకం. ముందు అలాంటివన్నీ మానేయండి. ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందో ఆ మేలు చేయండి. ఈ టెంపుల్స్ వ్యాండలైజ్ చేసినటువంటి వారిని అర్జెంటుగా పట్టుకోండి. ఎవరైనా హిందువు మాట్లాడాడంటే ఓ గట్టిగా వ్యతిరేకంగా మాట్లాడితే అది గాయం తగిలితేనే మాట్లాడతాడు. కావాల్సి చెక్ చేసుకోండి. ఏ హిందువు కూడా మా మతం మాత్రమే గొప్పది, మీ మతాలు చెడ్డవి, మీ మతాలు నాశనం అయిపోవాలి ఇలాంటివి చెప్పడండి. కానీ ఇళ్ళ దగ్గరికి వచ్చి, గుళ్ళ దగ్గరికి వచ్చి, ఇదే తెలంగాణలో మీకు గుర్తుందో లేదో 3 ఏళ్ల క్రితం దీపం పెట్టుకుంటే ఇంటి ముందు మతం మారినటువంటి ఒక ఆడగొర్రె కాళ్ళతో ఆ దీపాలు తన్నేసి ముగ్గును తన్నేయడం జరిగింది. ఎందువల్ల ఆ మతం హేతుకు సంబంధించిన మతం.
కాబట్టి అటువంటి మతాల నుంచి, విదేశీ ఎడారి పాషాణ మతాల నుంచి ఈ దేశాన్ని కాపాడవలసిన స్థితిలో కూర్చున్నవారు వారికి ఒత్తాసు పలికి ఈ దేశ ధర్మ వ్యతిరేకమైన పనులు చేస్తే కాలంలో కలిసిపోతారు. జరిగింది, జరగబోతుంది. కాబట్టి మీరు ఎలా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యానికి మంచిదో, రాజ్యాంగానికి మంచిదో, ధర్మబద్ధమో అది మీరు చేస్తారని ఇప్పుడు అవశ్యం ఈ పిచ్చోళ్ళందరినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే బాగుంటుందని, ఇక్కడ తెలంగాణలో ఎర్రగడ్డ ఉంది, లేదు ఇంకో గడ్డకి పంపించండి ఆ బిడ్డల్ని, ఈ రాష్ట్రాన్ని అయితే కాపాడండి. ఎందుకంటే మా లాయ శ్రీకృష్ణ గారు, మా పూజ్య స్వామి శివస్వామీజీ గారు ఆల్రెడీ చెప్పారు. ఈ హిందూ సనాయస్ ఫోరం పూజ్య శివస్వామీజీ గారి ఆధ్వర్యంలోనే ప్రారంభమైంది. ఈ ఫోరం పని చేస్తూ ఉంటుంది, మాట్లాడుతుంది, కొట్లాడుతుంది, పోట్లాడుతుంది. అందులో ఏమి మేము ఆ విషయం అందరూ గమనించగలరని గ్రహిస్తూ ధన్యవాదాలండి. భారత్ మాతాకి. మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులు మేము చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటారని, ఈ విషయాన్ని ప్రపంచంలోకి తీసుకెళ్తారని, వారి యొక్క మనోమయ ప్రపంచంలోంచి ఆ చట్టాలు చేసేటువంటి మన చుట్టాలందరూ పిచ్చోళ్ళని అందరినీ కంట్రోల్ చేసి ఈ తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని కాపాడతారని కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు.